వెల్కమ్ టు బిఆర్ కైండప్. దిస్ ఇస్ వియవర్మ. తెలంగాణ విద్యుత్ వ్యవస్థ దిశ ఎటు? ప్రభుత్వ లక్ష్యాలు ఏవి? వాస్తవాలు ఏంటి? రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు తీస్తుందని ప్రభుత్వం చెబుతుంటే, అదే సమయంలో ప్రగతి కోసం అత్యంత కీలకమైన విద్యుత్ రంగ భవితవ్యంపై ప్రశ్నలు మాత్రం ఆగటం లేదు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ విజయ్ గొప్పదే, కానీ కఠినమైన సత్యాల ముందు ఈ ప్రణాళికలు ఎంతవరకు కార్యారూపం దాలుస్తాయి? 2047 నాటికి జీఎస్డీపీ 30% చొప్పున పెరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఆ పెరుగుదలకు కావలసిన విద్యుత్ వృద్ధి ఏటా 10% అని చెబుతోంది. కానీ అదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం కేవలం 27,769 మెగావాట్లు మాత్రమే. అయితే ప్రభుత్వ లెక్కలకు అనుగుణంగా 2047 నాటికి విద్యుత్ అవసరం 1.39 లక్షల మెగావాట్లు దాటుతుందని అంటున్నప్పుడు ఈ తీవ్ర అంతరాన్ని ఎలా భర్తీ చేస్తారు? అభివృద్ధి లక్ష్యాలు చెప్పడం సులభం, వాటిని నెరవేర్చడం మాత్రం అత్యంత క్లిష్టం. గ్లోబల్ హబ్ అనే స్వప్నం నిజమవ్వాలంటే విద్యుత్ అనే బేసిక్ పిల్లర్ బలంగా ఉండాల్సిందే. ప్రస్తుతం ఉన్న లోపాలతో ఆ ఖాళీలను నింపే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రజెంటేషన్ విజన్ లేక రేపటి రోజుల్లో విమర్శలకు బలయ్యే వాగ్దానమా అన్న ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రజాభవన్లో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రాష్ట్ర భవిష్యత్ దిశను, ముఖ్యంగా విద్యుత్ రంగంపై ప్రభుత్వ దృష్టిని విపులంగా చూపించింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి కేంద్ర బిందువే విద్యుత్. రాష్ట్ర జీఎస్డీపీ పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసులు, అగ్రికల్చర్ ఈ 3 ప్రధాన ఉత్పత్తి రంగాలు భారీ స్థాయిలో విస్తరించాలి. ఈ విస్తరణకు వెన్నెముక లాంటిది విద్యుత్తేనని ప్రభుత్వం చెప్పింది. విద్యుత్ లేకపోతే ఉత్పత్తి జరగదు, ఉత్పత్తి లేకపోతే జీఎస్డీపీ పెరగదు, జీఎస్డీపీ పెరగకపోతే $3 ట్రిలియన్ లక్ష్యం దూరమే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలంటే తలసరి విద్యుత్ వినియోగం పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా తెలంగాణ ముందుకు సాగుతుందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1 ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10% పెరిగిందని, ఇది అభివృద్ధి వేగాన్ని సూచిస్తుందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 48,000 ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా
1,39,310 megawatts పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే, ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర మూసీ రివర్ రీడెవలప్మెంట్ నుంచి ఫ్యూచర్ సిటీల నిర్మాణం వరకు, దావోస్లో పరిశ్రమల పెట్టుబడుల ఎంఓలు నుంచి రాబోయే డేటా సెంటర్ల వరకు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఎదిగే ప్రస్తుత దిశను దృష్టిలో పెట్టుకుని భారీ విద్యుత్ అవసరం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరాలంటే ఏటా జీఎస్డీపీ 30% పెరగాలి. దానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ఏటా కనీసం 10% పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రక్షేపణల ప్రకారం 2047 నాటికి తెలంగాణకు 1,39,310 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 27,769 మెగావాట్లు మాత్రమే. ఇప్పుడు ఈ అంతరాన్ని తగ్గించడానికి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ పెద్ద ఎత్తున రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్ గొప్పది, లక్ష్యం బలమైనది, కానీ మార్గం మాత్రం కఠినమనే నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 3 ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ విద్యుత్ రంగానికి రాబోయే 20 ఏళ్లలో ఎంత దూరం తీసుకుపోతుంది? ఇది కాలమే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు కట్టకం మృత్యుంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మృత్యుంజయ్ గారు, ప్రస్తుతం రాష్ట్రంలో సామర్థ్యం 27,769 మెగావాట్స్ ఉండగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పినట్లు 2047 నాటికి రాష్ట్రానికి 1.39 లక్షల మెగావాట్లు ఎలా సాధ్యమవుతుంది అసలు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక కొత్త ప్లాన్ కు శంకుస్థాపన చేయలేదు. అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది? చూడమ్మా, ఇప్పుడు ఇదంతా ఒక నిమిషంలో అనుకుంటే అయ్యేటువంటి పని కాదు. మీకు తెలుసు, అనేక సంవత్సరాల నుంచి ఇది ఆంధ్ర తెలంగాణ ఏర్పడక ముందు నుంచి తెలంగాణ లోపల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే జనరేషన్ అంతా ఒక దగ్గర, తర్వాత డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక, ఇదంతా లేక కొంత ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ మనమే తయారు చేసుకుంటూ పోతుంటే కూడా మీరు ఒక్కసారి గమనించండి, టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. 2 సంవత్సరాలు పూర్తి కానప్పటికే ఇప్పటికే మన జనరేషన్ దాదాపు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 2 సంవత్సరాలలో కూడా ఎంతో పెరిగింది అనేది ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి. అది మీరు గమనించి ఉంటారు. కాకపోతే మేము కొత్తగా జనరేట్ చేసి మేము చేసింది కాదు. ఇలా భద్రాద్రి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎన్టీపీసీ నుంచి మనకు వచ్చే షేర్ కావచ్చు, లేకపోతే ఇతర జలాశయాల నుంచి వచ్చేది కావచ్చు, ఇదంతా కలిసి ఉన్నది. ఇప్పుడు బట్టి గారు చెప్పింది ఏంటంటే, ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని మనం చేసుకుంటూ పోతాం. తప్పకుండా అభివృద్ధికి కావాల్సినటువంటి విద్యుత్తును ఏర్పాటు చేయడానికి 10% ప్రతిసారి మనం ఎక్కువ చేసుకుంటూ పోతే 2040 వరకల్లా మనం దీన్ని నింపగలుగుతామని అంటున్నాం. ఇప్పుడు 3 కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉన్నది. బహుశా మరి బట్టి గారు ఏం మాట్లాడినరో నేను వినలేదు, కానీ 3 కొత్త పవర్ ప్రాజెక్టులను ఇప్పుడు శంకుస్థాపన చేయడం మాత్రమే కాదు, అతి వేగంగా దాన్ని విస్తరించి ప్రొడక్షన్ తీసుకురావడానికి సీరియస్ గా పనిచేయాలి. దానికి కావాల్సినటువంటి అంగులని కూడా సమకూర్చాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరు అన్నట్టు, ఇంతకుముందు చెప్పినట్టు, అభివృద్ధికి తగినంత దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ, పవర్ అది ఉంటేనే అభివృద్ధికి రేపు అవసరం ఏర్పడుతుంది, అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అందుకొరకు అది అంచనా వేసినటువంటి ప్రభుత్వమే ఇవాళ బట్టి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ గా వారు దాన్ని ప్రభుత్వం యొక్క విధానాన్ని మరి ప్రజలకు చెప్పిర్రు, మీ ద్వారా అందరికి చెప్పిర్రు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం అతి ప్రాధాన్యత క్రమం లోపల 10% పెంచుకుంటూ పోతే దీన్ని మనం ఆయన అన్నటువంటి
2040 వరకల్లా $3 ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా మనం దీన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు దానికి 3 ప్రాజెక్టులకు ప్లాన్లు వేయడం జరుగుతూ ఉన్నది. అది చాలా శరవేగంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు, ఇవన్నీ రేపు డెవలప్ అయితే విదేశీయులను ఆకర్షించేటువంటి కార్యక్రమాలని అంతర్రాష్ట్రం మాత్రమే కాదు, అంతర్దేశ కార్యక్రమాలు కూడా మన రాష్ట్రం లోపల జరగడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఎక్కడైనా ఒక జాల మొదలు పెట్టకపోతే కాదు. ఇప్పుడు మేము మొదలే పెట్టలేదు. ఇవాళ ప్రతిపక్షాలు ఇదివరకే మీరు అప్పుడు యాదాద్రి గురించి, తర్వాత ఇంకో భద్రాద్రి గురించి ఇదే వేస్ట్ అని అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 కొత్త ఎట్లా మొదలు పెడతారని చెప్పి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. వేస్ట్ అంటే మీరు చేసినటువంటి ఎక్స్పెండిచర్కు మీరు అది ఉత్పత్తికి అది రేషియో సరిగా కలవలేదు, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ పెట్టిందా, లేకపోతే కాంట్రాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎక్కువైందా, థర్మల్ పవర్ దూరం ఉన్నది, బొగ్గు దూరం నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఇవన్నీ కార్యక్రమాల వల్ల ఆ రేషియో కలవలేదని చెప్పితే వాళ్ళేమో మీరు అప్పుడు అదే కార్యక్రమాలు మీకు ఇది ఎట్లా పెడతారు అని చెప్పి వాళ్ళ కొన్ని పెద్ద తలకాయలు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది కాదు. తప్పకుండా ఎవరేమనుకున్నా కూడా ఈ ప్రొడక్షన్ రావడానికి, సబ్స్టాన్షియేట్ చేయడానికి కావాల్సినంత పవర్ను పెంచే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మృత్యుంజయ్ గారు, మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టైంలో బట్టి ఏం మాట్లాడారో వినలేదన్నారు కదా, వినే ప్రయత్నం చేద్దాం. ఆ బయట అనేది ఉంది మా దగ్గర అందుబాటులో, విందాం. ఆ తర్వాత మనం మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 48,000 ఇలా పెరుగుతూ 10% లో పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. అట్లాగే మృత్యుంజయ్ గారు, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఒక కొత్త ప్లాంట్ కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కామెంట్స్ పై అసలు మీరేమంటారు? అవును, కరెక్ట్ కదనమ్మా. ఇప్పుడు వాళ్ళు అక్కడ 2 ప్లాంట్స్ మొదలు పెడతామని పెట్టిర్రు. చాలా విపరీతమైనటువంటి డబ్బు అక్కడ దుర్వినియోగం అయింది. దానికి కావాల్సినంత పవర్ ఎనర్జీ బయటకు రాలేకపోయింది. కాకపోతే ఇవాళ అవి మోడరైజేషన్ చేయడంతో పాటు మనకున్నటువంటి థర్మల్ ప్లాంట్స్ ను వాటి కెపాసిటీ ఇంక్రీజ్ చేయడము, తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ ఉన్నదో దానికి సబ్స్టాన్షియేట్ పవర్ జనరేట్ చేయడానికి మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ కావాల్సినటువంటి ఫైనాన్సెస్ అరేంజ్ చేసి దాన్ని పెంచడము, ఇవన్నిటితో పాటు 3 కొత్త థర్మల్ ప్లాంట్స్ మేము పెట్టాలనేటువంటి ప్రతిపాదన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో లేదు. కానీ ఇప్పుడు వారు చెప్పింది చాలా క్లారిటీ ఉన్నది కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మేము 18-20 నెలలు అయింది మేము వచ్చి. 20 నెలల లోపల మేము అంటే ప్రాజెక్ట్ మొదలుపెట్టి ప్లాంట్ చేసి అప్పటికప్పుడే ఈ పవర్ బయటకు ఇచ్చేది ఉండేనా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన 2047 సంవత్సరం వరకల్లా తలసరి కన్జంప్షన్ అంత పెరుగుతుంది. ఆ పెరిగిన కన్జంప్షన్ ను మనము తట్టుకోవడానికి, లేకపోతే అభివృద్ధి ఆగకుండా కొనసాగించడానికి కావలసినటువంటి పవర్ ప్రతి సంవత్సరము 10% ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ కంటే ఎక్కువ యాడ్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ 10% యాడ్ చేయడానికి ఏం చేయాలనేది ప్రభుత్వ పరంగా మేము పనిచేస్తున్నాం.
మేము దానికి చేస్తున్నామని చెప్పి భట్టి గారు చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పింది ఆయన చెప్పిన దాంట్లో. తర్వాత ఈ లెక్కలు సరే ఇప్పుడు ఇన్ని వేల ఇన్ని మెగావాట్స్, తర్వాత గిగావాట్స్, తర్వాత ఇవన్నీ గింత లెక్కలు ఇప్పుడు వెంటనే నేను చెప్పలేకున్నా కూడా భట్టి గారు చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా క్లారిటీ ఉన్నది. ఇది ఇవాళ నేను అది వినకున్నా కూడా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ప్రభుత్వం యొక్క విధానాలను గురించి, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అనేటువంటి దాని గురించి చాలా సంవత్సరాల నుంచి, ఈ చాలా మాసాల నుంచి దీని యొక్క మనకు అర్జెంట్ గా ఇప్పుడు అన్నిటికంటే చాలా అత్యవసరమైనది పవర్ ప్రొడక్షన్ జనరేషన్, పవర్ జనరేషన్. దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది ఇవాళ, ఎందుకంటే అనూహ్యంగా చాలా పవర్ పెరిగిపోయింది, పవర్ కన్జంప్షన్ పెరిగిపోయింది, 30% పవర్ కన్జంప్షన్ పెరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొత్త పవర్ జనరేషన్ ఎక్కువ చేయడం జరిగింది. అది ఇప్పుడు కరెక్ట్ నా దగ్గర లెక్క చేయదు కానీ ఈ గవర్నమెంట్ దీంట్లో మన ఎలక్షన్ కాకముందు నుంచి ఎలక్షన్ అయ్యే వరకు ఇప్పుడు పవర్ జనరేషన్ పెరిగింది కొంత, కానీ అది సరిపోతలేదు. ఆ సరిపోయినంత ఆ 30% పెంచుకో 30% మీట్ కావడానికి తప్పకుండా 10% పెంచేటువంటి కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం తీసుకుంటది. తప్పకుండా తీసుకోవలసినటువంటి అవసరము, బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ కానీ, భట్టి గారు కానీ ఆ ప్రయత్నం మీద ఉన్నారు. ఎందుకు ఎవరికి అనుమానం వస్తుంది, ఇది నాకు అర్థం కాలేదు. ఎట్లా చేయగలుగుతారు, ఏం కథ అంటే, అది ఇదిదాకా చేసిన వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏ ప్రకారంగా దీన్ని పెంచాలనో ఆ ప్రకారంగా పెంచలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు తెలిసింది ఇవాళ అభివృద్ధికి ప్రధానమైనటువంటి కీలకం, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇంధనం ఏదైతే ఉన్నదో అది పవర్ రెన్యూవబుల్ పవర్, తర్వాత రెన్యూవబుల్ పవర్. ఇవాళ సోలార్ ఎనర్జీ కూడా ఎంతో యాడ్ అయింది ఇవాళ మనకు. అదేవిధంగా ఇంకా సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి ప్రజలకు కానీ, తర్వాత ఇతర రైతులకు కానీ, వేరే వాళ్ళకు కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి సబ్సిడీతో వాళ్ళ పవర్ కొనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు గ్రిడ్కి యాడ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు రిన్యూవబుల్ పవర్ ఇది అది అన్ని కలిపితే తప్పకుండా 10% ఇంక్రీజ్. అంటే ఈ సంవత్సరంలోనే చేయలేం కావచ్చు, ఈ సంవత్సరంలో ఇంకా మీరు మొదలు పెట్టలేం. మేము మొదలు పెట్టకనే పోతే ఎట్లయితుందంటే ఇప్పుడు 1 year లో స్టడీ చేసి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది, థర్మల్ మన బొగ్గు ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీటన్నిటి మీద కంప్లీట్ గా ఒక స్టడీ జరిగి ఒక ప్రణాళికాబద్ధంగా పలానా ప్లేసులలో పెట్టాలని ఒక 3 ప్లేసులను డిసైడ్ చేయడం జరిగింది. అది జరుగుతున్నది, దాని ప్రకారంగా జరుగుతుంది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వము అభివృద్ధి కొరకు మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి లక్ష్యాలను నిర్ణయించుకొని పనిచేస్తా ఉన్నది. చాలా విషయాలు ఏది మొదలు పెడితే కూడా అదెందుకు, ఇది మొదలు పెడితే ఇదెందుకు అనేటువంటి, ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టులను మేము 3 స్టార్ట్ చేసి ఇంకా జనరేషన్ పెంచుతామని అంటే కూడా క్రిటిసిజానికి ఒక పద్దు ఉండాలి కదా. తప్పకుండా చేస్తాం. ఇవాళ మేము 2 సంవత్సరాలు కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత కూడా ఉంటాం. మీకున్న ఎజెండా ఏందండి? మీరు 10 సంవత్సరాలలో వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు లేవు. ఏదైనా ఉంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇవాళ జనరేషన్ యాడ్ అయింది, అప్పుడు గవర్నమెంట్ లో చేసిన జనరేషన్ తప్ప ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ ఎంత. కాబట్టి దీన్ని మేము తప్పకుండా చిత్తశుద్ధితోని మా ప్రభుత్వం దీన్ని చేయదలుచుకున్నది. అన్నిటికంటే చాలా ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి విద్యుత్ రంగానికి, దాన్ని ఇంకా విద్యుత్తును పెంచడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ పోతుంది. దానికి తగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందమ్మా. అందుకొరకు ఎవరికి అనుమాన పడవలసిన అవసరం లేదు. తప్పకుండా డిమాండ్కు తగినంత పవర్ను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉంది. మృత్యుంజయ్ గారు, యాదాద్రి ప్లాంట్ బీఆర్ఎస్ 2018లో శంకుస్థాపన చేసింది. కాంగ్రెస్ 2025 డిసెంబర్ అయినా ఇంకా రేపే పూర్తి అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో అంటే మీ ఇద్దరిలో ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనుకోవాలి అసలు? చూడమ్మా, మరి వాళ్ళు 2018లో మొదలుపెట్టి చెప్పండి మృత్యుంజయ్ గారు. ఒక్క నిమిషం, ఇప్పుడు కట్ అయిపోయిందమ్మా ఇప్పటిదాకా, ఎందుకో లైన్ పోయింది. నేనేమంటున్నా అంటే 2018లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు
2023 దాకానైతే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయకుండా దానికి తగినటువంటి డబ్బులు కేటాయించకుండా దాని పనిని పండబెట్టి ప్రొడక్షన్కు రాకుండా చేసి వాళ్ళు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ చేస్తా ఉన్నాం. ఇవాళ పరిశీలన చేసిన వాళ్ళందరూ చేసినారు. ఇప్పుడు పని నడుస్తూ ఉన్నది. వెంటనే దాని జనరేషన్ రావడానికి దానికి ప్రొడక్షన్ రావడానికి కావాల్సినటువంటి పరిశ్రమ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేము అప్పుడు చేసిన దాంట్లో వాళ్ళు మొదలుపెట్టింది అంతే తప్ప, కానీ మొదలుపెట్టి దానికి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టింది తప్ప దాని ఫలితం ఏమి రాలేదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు జనరేషన్కి వస్తుంది. ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఇప్పుడు తెలియదమ్మా ప్రజలకు. 18లో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు 23-24 వరకు కూడా ఇవాళ పూర్తి కాకపోవడానికి ఎవరు కారణం? మేమా? మొదలుపెట్టినటువంటి మొదలుపెట్టి 6 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోకుండా, ఆనాడు ఎలక్షన్ అయ్యేదాకా కూడా పట్టించుకోకుండా ఇవాళ అది ఎందుకైతే లేదంటే మీరు ఆనాడు పండబెట్టిన కార్యక్రమం ఇప్పుడు నడిపించడానికి ఇంత లేట్ అవుతుంది. మీరు సరిగా చేసినట్టయితే మీరు దాన్ని ఎందుకు ప్రారంభం చేయలేకపోయారు? ధర్మాద్రి పవర్, యాదాద్రి పవర్ కానీ భద్రాద్రి పవర్ మీద మీకు ఆనాడు మొదలుపెట్టి డబ్బు ఖర్చు పెట్టాలనేంత ఇంట్రెస్ట్, దాన్ని ప్రారంభం చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎందుకు లేకుండా పోయింది? నేను ఇవాళ అడుగుతా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వలన, వాళ్ళు చేసినటువంటి తీవ్రమైనటువంటి అవినీతి, తర్వాత దాంట్లో కాంట్రాక్టులు అవి ఇవి, అసలు ఇలా పైసలు ఏ ప్రకారంగా వస్తాయి, ఇలా డబ్బులు ఎట్లా దోచుకోవచ్చు అని ఆలోచన చేసింది తప్ప ప్రొడక్షన్ ఎంత తొందరగా తీసుకురాగలుగుతామనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అందుకే ఇవాళ ఈ కష్టం వస్తూ ఉన్నది. అవును, మేము వీలైనంత తొందరగా దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు ప్రజలు వెళ్ళి చూడొచ్చు, అక్కడ పోయి ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు ఆడతలేరు. ఒకటే దీనికి చూడరు అవసరం లేదు. ముంజేతి కంకణాలకు అద్దాలు ఎందుకన్నట్టు 2018లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 5 సంవత్సరాల వరకు కూడా నత్తనడక నడిచి ఎక్కడ వేసింది అక్కడనే మొదలుపెట్టినాడు. ఏ పరిస్థితి ఉన్నదో ఆ తర్వాత 25% కూడా కాకపోవడానికి ఎవరు కారణం? మేమా? వాళ్ళ? ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? ఒక మాట చెప్తున్నాం, ఇవాళ దానికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి ఆ ప్రాజెక్టును అది వయబుల్ కాదు అని అందరు చెప్పంగా దాన్ని అక్కడ మొదలుపెట్టారు. అది ఈ భారతదేశంలో ఇటువంటి సిస్టమ్ ఉండకూడదు. అది నాకు టెక్నికల్ లాంగ్వేజ్ రాదు, నేను చెప్తున్నా. అటువంటి ప్రాజెక్టు వయబుల్ కాదు అనంగా దాన్ని ప్రారంభం చేసారు. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఇట్లనే అది పరికరాధనంగా కాళేశ్వరం మొదలుపెట్టిరు. కాళేశ్వరం మొదలుపెట్టి దాన్ని కూలిపోతే ఇప్పుడు అది అట్లా కూలిపోయింది, మేమేమి చేస్తాం? ఇది కూడా దానికి కాంక్రీట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఏది ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు కింద బేసే లేదట. అదేందో ఒక కొత్త విధానంతో కట్టిరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులు వయబుల్ గా అనేటువంటి ఒక సిస్టమ్ తోని కట్టిరు దీన్ని. ఇది వయబుల్ కాదని ఆనాడు మేధావులు, సైంటిస్టులు, ఇంజనీర్లు అందరూ కూడా వినకుండా దాన్ని ఆ ప్రకారంగా చేశారు. చెప్పండి. ఎలక్షన్స్ కు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ ని క్లోజ్ చేస్తామని చెప్పి మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశారు? ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కూడా దాన్ని మూత పెట్టేయాలి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కానీ ఇన్ని రూపాయలు వీళ్ళు చేసినా కూడా దీన్ని సద్వినియోగం చేయాలనేటువంటి ఒక అదే దాన్ని సద్వినియోగం చేయాలి. ఇప్పుడు యాదాద్రి, నేను కాళేశ్వరం ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాళేశ్వరం ఎగ్జాంపుల్ కూలిపోయినా సరే దాన్ని రిపేర్ చేసి మంచిగా చేయాలనేటువంటి ఆలోచన ఎట్లా చేస్తున్నామో ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా, అవును వెంకటరెడ్డి గారు అన్నాడు, చెప్పిండ్రు ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, మేము దీనికి అనవసరంగా ఇది ఒక వైట్ ఎలిఫెంట్, దీన్ని నడిపించినట్టయితే దీని వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ, ఇది కాబట్టి దీన్ని మేము మూసేస్తామని చెప్పిండ్రు వాళ్ళు. ఆనాడు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఏమి ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది, దాన్ని పెంచడానికి ఏం చేయాలనేటువంటిది, దాని యొక్క నష్టాలను తగ్గించడానికి ఏం ప్రయత్నం చేయాలనేటువంటిది ఒక స్టడీ జరుగుతూ ఉన్నది. అందుకొరకు ఇవాళ ఈ ప్రభుత్వం ఆ రెండింటి కూడా మంచో చెడ్డనో ప్రజాధనాన్ని తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టిరు. దాన్ని ఏమైనా మనం మంచిగా చేసుకోగలుగుతాం అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దాని మీద డిపెండ్ అయితలేదు మేము. ఇవాళ అది ఉంటుందా పోతుందా, నడుస్తుందా నడవదా కాకుండా ఆ 2 ప్రాజెక్టులను కూడా మేము వదిలిపెట్టి ఇంకా 3 కొత్త ప్రాజెక్టులు కూడా మా ప్రభుత్వం కట్టడానికి ప్రారంభం చేసింది. తప్పకుండా మంచి వరల్డ్ టెక్నాలజీ పెట్టి ఇవాళ దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు అన్నది కరెక్టే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు. ఇది అందరూ ఇంజనీర్లు, తర్వాత దానికి ప్రాజెక్టు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ చెప్తే అట్లా చేయకుండా కాంట్రాక్టర్లకు తర్వాత వాళ్ళతో కుమ్ముక్కై వీళ్ళు ఒక విధంగా చేసిండ్రు. అది ఇవాళ ప్రజలకు యూజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ తప్పులు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. కాబట్టి దాన్ని మూసేస్తామని అన్నాడు వెంకటరెడ్డి గారు, అన్నారు కరెక్ట్. కానీ ఇప్పుడు దాన్ని మూసేస్తే ఏం చేయాలి? మూసేస్తే కరెక్టా?
లేకపోతే దాన్ని వయబుల్ అయ్యేటట్టు చేసి నడిపించడం కరెక్టా అనే దాంట్ లోపల ఇది కొంచెం తాత్సారం జరుగుతూ ఉన్నది ఇట్లా ఎట్లా చేయాలనే విషయంలో. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా అమ్మా ఆనాడు గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజల కొరకు లాభమయ్యేటువంటి ప్రాజెక్టు ప్రజలకు లాభం కావాలనేటువంటి ఉద్దేశంతో జరగలేదు. అది నీటిపారుదల కావచ్చు, విద్యుత్ శక్తి ప్రాజెక్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమి పని మొదలు పెడితే, ఏ ప్రాజెక్ట్ మొదలు పెడితే మనకు లాభం వస్తుంది. ఇలా ఏ కాంట్రాక్టర్ని ఇస్తే వాడు మనకు డబ్బు ఇస్తాడు, ఎవరిని పెడితే లాభం అవుతుంది అని అట్లా చూసిరు తప్ప ఇవాళ ప్రజలకు లాభం అయ్యేటట్టు లేకుంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడితే వస్తుంది అనేది అట్లా ఆలోచన చేయలే. మాకేమొస్తుంది ఈ ప్రాజెక్ట్ కడితే అని తప్ప దీని ద్వారా ప్రభుత్వానికి నష్టమా లాభమా అని ఆ మృత్యుంజయ్ గారు, మన చర్చ ముగించాల్సిన సమయం వచ్చేసిందండి. టైం లేనందున క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. చర్చలో పాల్గొని మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి.